టాప్ 5 ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నేను పవన్. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఉన్న కంపెనీలు కూడా పారిపోయే పరిస్థితి చూశామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్ గా మార్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ అభివృద్ధి కోసం ఏ చిన్న ప్రయత్నం చేసినా దీర్ఘకాలంలో వాటి ఫలితాలను చూశామని పేర్కొన్నారు. ఇక సర్పంచ్ల పదవీ కాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. దీంతో గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారులను నియమించాలని కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంఈఓ, డిప్యూటీ ఎంపీడీఓ వీరికంటే ఎక్కువ హోదా కలిగిన వారిని స్పెషల్ ఆఫీసర్లుగా నియమించాలని సూచించింది. కొత్త సర్పంచ్లు బాధ్యతలు చేపట్టే వరకు వీరు పాలన కొనసాగించాలని. రాష్ట్రంలో 13,100 గ్రామ పంచాయతీలు ఉన్న విషయం తెలిసిందే. గవర్నమెంట్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రిటైర్మెంట్ కు 2 ఏళ్ల ముందు దాదాపు 50,000 మందికి 15 రోజుల వెల్నెస్ లీవ్ ఇవ్వనున్నట్లు కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడించారు. అలాగే 50,000 రూపాయల వరకు హెల్త్ బెనిఫిట్స్ అందజేస్తామని తెలిపారు. సెలవుల్లో టెస్టులు చేయించుకొని ఆరోగ్యంపై దృష్టి పెట్టేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ల సదస్సులో పేర్కొన్నారు. ఇక దేశాలు రాష్ట్రాలతో పోటీ పడి పెట్టుబడులు రాబట్టాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది. ఇక మార్కెట్ ధరకే భూములు ఇస్తామంటే కంపెనీలు ఎలా వస్తాయని ప్రశ్నించింది. రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎకరం 99 పైసలకే ఇస్తున్నారంటూ వైసీపీ ఎంపీ గురుమూర్తి వేసిన పిల్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. కౌంటర్ దాఖలకు ప్రభుత్వానికి సమయం ఇస్తూ విచారణను వాయిదా వేసింది. ఇక ఉగాదికి జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆయా శాఖల వారీగా ఖాళీల వివరాలను ఆర్థిక శాఖ సేకరించింది. రేపు అన్ని విభాగాధిపతులతో కీలక భేటీ నిర్వహించనుంది. ఆ తర్వాత ఖాళీలపై తుది జాబితాను రూపొందించనున్నట్లు సమాచారం. కాగా రాష్ట్రంలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు జరుగుతున్నటువంటి ప్రచారం ఫేక్ అని కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది వాళ్ళ టాప్ 5 ఆంధ్ర న్యూస్. రేపటి టాప్ 5 ఆంధ్ర న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.